సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. పాలమూరు యూనివర్సిటీ మా బిడ్డ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. పాలమూరు విశ్వవిద్యాలయం మా బిడ్డ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో ఈరోజు ప్రధానమంత్రి శిక్ష ఉచిత అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగించారు. ఈరోజు చాలా ఘనమైన రోజని, ప్రతి ఒక్కరూ సంతోషించాల్సిన సందర్భాలని చెప్పారు. నాడు ఉద్యమ సమయంలో పాలమూరు విశ్వవిద్యాలయం పురుడు పోసుకున్నదని చెప్పారు. నాడు తెలంగాణ రాష్ట్రంలో తక్కువ విశ్వవిద్యాలయాలు ఉన్నందుకు మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు భారీగా నష్టం జరుగుతుందని పోరాటం చేసి మాకు కూడా విశ్వవిద్యాలయాలు కావాలని నాడు ఉద్యమం చేస్తే ఆ సమయంలో శాతవాహన విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాలతో పాటు పాలమూరు విశ్వవిద్యాలయం ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. నాటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించి పాలమూరు విశ్వవిద్యాలయానికి తీసుకొచ్చి భారీగా నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. అపురూపమైన క్షణాలు. ఒకటి చిన్నప్పటికి గుర్తుకొస్తా ఉంది ప్రస్తావన. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం నాడు గదరా సుమతి. అంటే బిడ్డ పుట్టినప్పుడు ఉండే సంతోషం కంటే పెరిగి ప్రయోజకుడై సమాజం చేత శభాష్ గొప్పవాడు అనిపించుకున్నప్పుడు ఆ తండ్రికి ఆనందం, సంతోషం వస్తుంది. అదే సంతోషం ఈరోజు మాకు, మాలాంటి వాళ్ళు ఎంతోమందికి వచ్చింది. ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీ ఉట్టిగా రాలే, ఇది ఉద్యమాల బిడ్డ. తెలంగాణ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఆ రోజు సీమాంధ్ర ప్రాంతంలో యూనివర్సిటీస్ ఉన్నాయి, తెలంగాణలో లేవు అని చెప్పి ఆ రోజు ఉద్యమకారులు మేమంతా కూడా గొంతెత్తి ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాం. మేము అప్పుడు ఇక్కడ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ బాధ్యతలు తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని మేమందరం కూడా చేపట్టాం. మాకెందుకు ఇవ్వరు యూనివర్సిటీ, మా పిల్లలు వలసపోవాల్సిందేనా, మా చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వద్దా, మేము ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలా, మాకెందుకు ఉండకూడదు యూనివర్సిటీ అని చెప్పి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేసాం. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ముందుండి నడిపినాం. అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినాం, ఇక్కడ ఉన్న అప్పుడున్న మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి కొట్లాడినాం, ఒత్తిడి తెచ్చినాం. అల్టిమేట్గా మాతో పాటు చాలా యూనివర్సిటీస్ తెలంగాణలో, మహాత్మా గాంధీ, శాతవాహన, ఇంకా అనేక యూనివర్సిటీస్తో పాటు మా పాలమూరు విశ్వవిద్యాలయానికి కూడా ఆ రోజు పోటీ పోసుకున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ పెద్దలు రవినాయక్ గారు, మున్సిపల్ చైర్మన్ మననే ఎన్నికైన మిత్రులు ఆనంద్ గౌడ్ గారు, యాక్టింగ్ రిజిస్ట్రార్ మత్స్వర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఆ రోజు కూడా వచ్చిన జీవోలో 1 or 2 కోట్లు శాంక్షన్ చేసారు ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆఫీసెస్, 1.7 crores. మళ్ళీ పుట్టినప్పుడు 1.7 crore తోటి నేమ్ ప్లేట్లు, బోర్డులకు కొద్దిగా సాఫ్ చేసి బీసీ గారికి కూర్చోబెట్టడానికి, టీ కప్పులకు, చాయ్ బిస్కెట్లకే సరిపోయేది. మళ్ళీ ఒకసారి సంక్షోభం. దీన్ని ఎలా అధిగమించాలి ఏంటి అని చెప్పి అప్పుడున్న పెద్దలతోటి మాట్లాడితే స్టేట్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ రావాలి సార్, ఎందుకంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న యూనివర్సిటీకి వాళ్ళు ఎందుకు గ్రాంట్ ఇస్తారు, వాళ్ళ గైడ్ లైన్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ చాలా టఫ్గా ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఒక ఆలోచన చేసినాం, ఖచ్చితంగా సీఎం గారిని తీసుకొని రావాలా, ఇక్కడ మీటింగ్ పెట్టించి స్టూడెంట్స్ తోటి, మాలాంటి వాళ్ళందరితోటి, పొలిటికల్ పార్టీస్ తోటి, అప్పుడున్న కాంగ్రెస్ నాయకులతోటి ఒత్తిడి పెంచాలా, అప్పుడు మనకు బాలారిష్టాలు దాటుతుంది యూనివర్సిటీ అన్న ఆలోచనతోటి మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు డికేఆర్ నగర్ ఇక్కడ జిల్లాలో మంత్రి, వారితో కూడా చెప్తే వారు కూడా అంగీకరించారు. కానీ ఎట్లా తీసుకొస్తావు శ్రీనివాస్, ఇక్కడ తెలంగాణ ఉద్యమం నడుస్తుంది,
ఎక్కడికి రానివ్వట్లేదు సీఎం గారిని. యూనివర్సిటీలకు పోతే ఇంకా ఏమన్నా ఉందో అగ్నిగుండం అవుతా ఉన్నాయి యూనివర్సిటీలు. వస్తే గొడవ అవుతుంది కదా, నా పరువు పోతుంది కదా అంటే అట్లేం కాదు మేడం, మా పిల్లలతో మాట్లాడతా, ఉద్యమకారులే కదా నా మాట వింటారు అని చెప్పి యూనివర్సిటీకి వచ్చి కూర్చొని అక్కడ ఉన్న వివిధ సంఘాలు, ఆ రోజు ఏబీవీపీ ఉండే, ఎస్ఎఫ్ఐ ఉండే, ఎన్ఎస్యుఐ ఉండే, ఇంకా కొన్ని సంఘాలు ఉండే, ఆ పిల్లల్ని కూర్చోబెట్టిన. బాబు 365 రోజుల్లో 364 రోజులు ఉద్యమం చేద్దాం, నేను సపోర్ట్ ఇస్తా, కానీ ఒక్కరోజు మీరు కాంగా కూర్చోండి క్యాంపస్లో, సీఎం గారి టైం తీసుకుంటా, మన డిమాండ్ పెట్టి మనం ఇంత ఫండ్ తీసుకొస్తే మీకు భవిష్యత్తు, పాలమూరు యూనివర్సిటీకి భవిష్యత్తు అంటే వాళ్ళు ఒప్పుకున్నారు పెద్ద మనసుతో. ఎందుకంటే మిగతా ఏ యూనివర్సిటీలో కూడా గవర్నమెంట్ కార్యక్రమం కాదు, సీఎం గారు టౌన్లో కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదు అప్పుడు ఎక్కడ కూడా. అప్పుడు ప్రపోజల్ అన్నగారికి చెప్పిన, నాది బాధ్యత మేడం ఎమ్మెల్యేగా ఇక్కడ ఏం గొడవ లేకుండా మేము ఇక్కడ సభ నిర్వహించుకుంటాం, మీరు ఒత్తిడి పెంచండి, ఫండ్స్ ఇవ్వండి అంటే వారు కూడా చాలా పెద్ద మనసుతోటి, చూడమ్మా రిస్క్ తీసుకుంటున్నావు, నాకు కూడా పరువు పోతుంది సీఎం గారి దగ్గర, ఏమీ కాదు నేను మా పిల్లలతో మాట్లాడినా వాళ్ళు నాకు సహకారం చేస్తారు అని చెప్పి ఆ రోజు బలవంతంగా మిగతా కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడి, అప్పుడు ఎమ్మెల్సీ గారు ఉండే పెద్ద జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు ఉండే కాంగ్రెస్లో, అప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యే. సీఎం గారు వచ్చిండ్రు, ఫోన్ చేసింది స్పెషల్గా, మళ్ళా ఎం శ్రీనివాస్ రమ్మంటున్నావు, ఇదేమన్నా స్కెచ్ చేసినావా మీరు అందరు కలిసి అన్నా. స్కెచ్ లేదు ఏం లేదు సార్, మిమ్మల్ని రమ్మని కోరుకుంటున్నారు మా వాళ్ళు అందరూ అని చెప్పి వారిని ఒప్పించి తీసుకొచ్చాను. ఏమీ లేకుండా ఇంత కూడా ఒక్క స్లోగన్ ఇవ్వలేదు మన పిల్లలు, వాళ్ళు చెప్పేదంతా విన్నారు. నేను కూడా డయాస్ మీదనే వారికి చెప్పిన పరిస్థితి యూనివర్సిటీది, ఖచ్చితంగా మాకు 14 కోట్లు కావాలి సార్ అని చెప్పి ఆ డయాస్ మీదనే నేను వారిని కోరిన. అప్పుడున్న గౌరవ మంత్రి గారు అన్నగారు కూడా కోరిండ్రు, ఆయన ఏం మాట్లాడలే. హైదరాబాద్ వెళ్ళిపోయినాక తర్వాత అన్నీ చూసుకొని మనం 14 కోట్లు అడిగితే 18 కోట్లు మనకు ఆ రోజు శాంక్షన్ చేయాలి. ఆ రోజు అది వచ్చినందుకు ఊపిరి పీల్చుకుంది పాలమూరు యూనివర్సిటీ. ఇప్పుడు వీసీ గారు అన్నట్టుగా ఆ బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో యూనివర్సిటీకి కావాల్సినవి అకాడమిక్ బిల్డింగ్స్, కొత్తగా కోర్సెస్ స్టార్ట్ చేయడము, తర్వాత ప్లే గ్రౌండ్స్, రోడ్స్, ఒక అద్భుతమైన ఒక వాతావరణం, కాంపౌండ్ వాల్ కూడా లేదు అప్పుడు, తర్వాత కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ అయి ఒక రూపానికి ఆ రోజు రావడం జరిగింది. అందుకే ఈ పాలమూరు యూనివర్సిటీ మా బిడ్డ, మా అందరి బిడ్డ. కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిన ఘనత మాత్రం మా వైస్ ఛాన్సలర్ గారిది. వారితో పాటు ఇంత పెద్ద ఎత్తున వర్కౌట్ చేసి, డాక్యుమెంటేషన్ చేసి అక్కడ పెద్దలను ఒప్పించే కార్యక్రమం చాలా పకడ్బందీగా చేసిన మా ప్రొఫెసర్స్ది, వారి వెనుక ఉన్న స్టాఫ్ది, అందరిది. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వీసీ గారు కలుసుకున్నాం, ఏంది పరిస్థితి యూనివర్సిటీ అంటే వారు చెప్పిండ్రు, సార్ మేము డాక్యుమెంటేషన్ రెడీ చేసినాము, ఢిల్లీ లెవెల్లో ఫైల్ ఉంది, నాకు నమ్మకం ఉంది మా వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేశారు, కానీ దేశంలో ఇన్ని వేల యూనివర్సిటీస్, ఎంతోమంది పెద్దల ఒత్తిళ్ళు ఉంటాయి, ప్లస్ ఇది బీజేపీ రూల్ స్టేట్ కాదు, ఇప్పుడు మీరు కూడా మీ వంతు మీరు చేయాలి అంటే ఇమ్మీడియట్గా ఖచ్చితంగా తేవాల్సిందే అని కంకణం కట్టుకొని ఢిల్లీకి వెళ్ళినాం. ఎవరిని కలవాలో వాళ్ళని కలిసినాం, వారు చెప్పిన అజ్ఞాత వ్యక్తులను కూడా పర్సనల్గా కలిసినాం, వాళ్ళని ఒప్పించినాం. నెక్స్ట్ టైం పెట్టుకోవచ్చు కదా అన్నారు. నెక్స్ట్ టైం అంటూ ఉంటుంది సార్, ఒక్కసారి ఛాన్స్ పోతే మళ్ళీ వేరే కోణాలు వస్తాయి మనకి, ఇంకొన్ని యూనివర్సిటీస్ ముందుకు వస్తాయి. ఇప్పుడు సౌత్లో యూనివర్సిటీస్కి ఇవ్వాలనేది ఒకటి వచ్చింది కాబట్టి మాది పోయింది. మా దగ్గర నుంచి సీరియస్ కాంపిటీషన్లో 2-3 యూనివర్సిటీసే ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంది. అంటే లేదు 20 crores చేద్దామంటే 20 crores కాదు సార్, ఎందుకంటే నేను బ్రీఫింగ్ తీసుకున్నా మన వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి, ఏది సాధ్యం అనేది, గ్రేడ్ ఏ గ్రేడ్ బి 100% మీరు 100 crores ఇవ్వండి. నేను మీకు మాట ఇస్తున్నా, రాబోయే 5 రోజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా మా పాలమూరు యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని చెప్పి వాళ్లకు అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, మన పాలమూరు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని రాసింది, మన ప్రొఫెసర్స్ వల్ల కష్టం ఫలించాలని రాసిందేమో. అల్టిమేట్గా
ఆఖరికి డికేఆర్ నగర్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఒక టీం వర్క్గా, టీం ఎఫర్ట్గా ఈరోజు మన పాలమూరు విశ్వవిద్యాలయం ఈరోజు భారత విశ్వవిద్యాలయ మ్యాప్లో సగర్వంగా 100 crore గ్రాంట్ తీసుకున్న అతి తక్కువ యూనివర్సిటీల్లో ఒకటిగా నిలిచింది. దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన వీసీ గారికి, వారి వెంబడి ఉండి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసిన వారికి, మన అధికార యంత్రాంగానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. కానీ విధి ఎట్లుంటుందంటే, నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యే, మనకు సహకరించిన వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రి ఎవరు, అరుణ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ కాలచక్రం గిరున తిరిగితే ఈరోజు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మనకు సహకారం అందించిన బీజేపీ వాళ్ళు. అంటే దిస్ ఇస్ గుడ్ ఫర్ డెమోక్రసీ. We are divided on ideology line or power politics, but when it comes to development, we are all one. Especially when it comes to development, when it comes to the development of a university, which is the lifeline of our society, we have to be one. There is no scope for difference. Anduke, that is the reason why we have all come together and we remain together. We have a dream, especially myself and our Honorable Chief Minister. We discussed about this many times. We want to make Mahbub Nagar as an education hub, and we are committed. Wherever I go to the ministers, wherever possibility is there, I don't ask for drains, I don't ask for roads. I ask only for funds for education. Funds to improve our schools, funds to improve our colleges, funds to improve our degree colleges, and funds to strengthen our vocational training institutes and skill development centers. The good news is our R&B Minister, Mr. Komatiredi Venkata Reddy Garu, National Academy of Construction is under him, and he has agreed to give us 10 crores for establishing a skill development center. So definitely I am confident that will be the foundation. Once that is sanctioned and skill development center is established in Mahbub Nagar town, I have the confidence I will take it to the level of university. Skill development university will definitely come to Mahbub Nagar town in the near future. That is the commitment which we have made to ourselves, and our Honorable CM also is very much interested. First, we are converting the Polytechnic College in Kosigi as an engineering college. Next, Polytechnic College in Mahbub Nagar also will be upgraded to an engineering college. And I have discussed with our Honorable Vice Chancellor Garu. We have been leaning towards humanities more in this university. We have to support the humanities sections, but also worldwide trend is changing. We need technology courses now, because every year from Mahbub Nagar only we have 10,000 people who have passed intermediate and joining in engineering colleges all over the country. They are going to Vellore, they are going to Manipal, they are going to different universities. So the trend is that one. So we have to give engineering courses, technology courses, skill-oriented courses, job-oriented courses also in our university. Because we have taken a plunge, a giant leap we have taken. Now we should not stop. We have to balance our curriculum, we have to balance our courses. Definitely, this university will be remembered in the near future as one of the best universities in Telangana and also in South India. So we all should come together, we all should strive for it. And as a public representative or not being a public representative, I am committed for the development of Palamur University and the educational infrastructure in this district in my constituency. And recently, just now, we have the conversation which I had with the Honorable CM, I have shared with our Honorable Collector Garu also.
I spoke to CM Garu to have a National Institute of Technology, NIT, in the Mahbub Nagar district. So we have to work again. It may take 1 year, 2 years, 3 years, it depends. But definitely this district will definitely in the coming years will have a National Institute of Technology in the lines of Warangal. Kurnool recently Prime Minister has announced IIIT in Kurnool. So Mahbub Nagar is right adjacent to the national highway, Kashmir to Kanyakumari highway. This is the lifeline for Hyderabad and Bangalore cities. So we have a 1,000 acres says in Jadcherla. We have got an IT park in Mahbub Nagar. So definitely we have a strong case and we have strong committed people also here. So that will become a reality in the near future, and our goal is to achieve that. And just like what our Vice Chancellor has done, he didn't aim for small things. He has aimed for the bigger thing and he achieved it. So I also advise all the students here, low aim is crime. Low aim is crime అంటే చిన్న లక్ష్యము నేరం. This is one slogan which got into mind when I was studying. That's why my aim was never low. First biggest aim was to get into a service. After that, next was to get Telangana. That was the highest aim at that time, biggest aim, impossible aim. We all could, with the support of the whole Telangana, we could achieve that. Now I should say this, but I am saying next our aim was to dethrone this government. We have done that. Now it's a golden era for Telangana. Maybe our financial system has been broken, our revenue police systems have been broken, but we are here to repair it. Our Honorable CM also is here to repair it. Golden days are ahead. And regarding Mahbub Nagar district, I am committed, I know it will be done. This will be the educational hub for Telangana, and Mahbub Nagar will rise in the near future. With this I conclude my speech. Thank you.